నేను మంచి పేరు పలుకున్నాని నీకు వచ్చిన అదేమిటి నువ్వు మంచాలు ఎక్కుతావని చంద్రకి నన్ను కిందకి రెడ్డి కొడుతుందట అయ్యా తిరుపతి నీకు వచ్చిన వ్యాధి ఏమిటి? 10 మొత్తాలు కావాలంటే మాకు రావాలి 10 మొత్తాలు 10 మొత్తాలు కావాలి చంద్ర 10 మొత్తాలు కావాలంటే మీ చేతులు ఎరగా ఎప్పుడు కూడా రావట్లేదు కొత్త బాకలు పెద్ద పెద్ద కాకులు ఈ ఊళ్ళో జనం ఉండ నిజంగా నేను మేము కొట్టాము అనుకోవడానికి చెప్తే నేను తిట్టాము నేను కొట్టాము ఇంతమంది చూస్తాను ఉండాలమ్మా నేను మేము తిట్టాము అసలు మొన్నెత్తి మాట్లాడాలా కొట్టామా మీరు చూసారా అలా మరి యాద్ వచ్చిందని ఏం చేద్దాం చెప్పండి వరలక్ష్మి పెద్దమ్మా నేను ఆడికి వచ్చిన అసలు దెబ్బలు దత్తరం దెబ్బగా చచ్చిపోతాం కొట్టానంటే కొట్టాం మేము అసలు అప్పుడు కాదు మరి ఇప్పుడు కొడతారు చంద్ర ఈ లోపల కాకుండా మాట్లాడతారు అప్పుడు కాదు ఇప్పుడు కొడతా నేను వచ్చి ఉండాలమ్మా పసుసాలు ఉండలేనక్కయ్యా పసుసాల్లో ఉండలేదు ఏమన్నావే ఇంటికి బట్టి ధ్యానం వచ్చాయా వచ్చి నీ కాళ్ళు ఎరగా నీ షర్ట్ ఎరగా నీ నడుపడిపోను నీ కాళ్ళు విరిగిపోను
నీ కళ్ళలో గిల్లెడు వాళ్ళు కొట్టా, నీ కళ్ళలో కారం కొట్టా, నిన్న తాసుకొని పాత్రాల ఎవరు నిండేనా కాదు నన్ను గరిస్తే బతుకుద్దంటే డబ్బుకి చచ్చూరుకుంటుంది. వరలక్ష్మి పెద్దము తాసుకొని పాటలో నిసం, దీని రక్తం నిసంతో ముట్లు వేక నిక్కలు వేక ఏం రెచ్చిపోతున్నా ఇంకా చెప్పునట్టుంటే కొంపలో ఉంటావు. రాత్రి నిన్ను కూడా ఇంకొకటి ఇంటి పని ఉంట పని చెప్పు. ఏడుకొండల వాడ వెంకట రమణ గోవింద శుభభారమైన ముద్రలుగులాయి శరీరము సీము రెక్కటి ధరణివారు నా దేహం మీకు ఆహారము కుళ్ళిన నా శరీరాన్ని బుద్ధి మీ ఆకలి తెచ్చుకున్నారు. ఇరుగు పొరుగు వారిన మట్టి మరలో పట్టిన పెడతాను. తన ప్రాణనాథులు వచ్చే వరకు ప్రాణములు తిరుపతి వారికి అత్త తోడు గోడలకై దొరకలేక డొరుడాడ లేక గండం జీవులు బట్టి సీమ రెక్కతో రెట్ట కట్టి శరీర జీవులు లేక వాడుతూ జడలు ముళ్ళు కట్టి శరీరం దుర్వాసంతో కొరిగిన తిరుపతి వారికి మడు దగ్గర పెట్టమ్మా నీ మేనత్తగా లేకపోతే తోడుకోవడమని ఎన్నడదో మొన్నడదో మిగిలిందో సర్దిందో పెద్దదో తెచ్చిపెడితే దాని తినకుండా మరి నాకు దండాలు పెట్టి పాలనంద తాగుతా ఉండేది. చంద్రమ్మ గారు తింటే తిను సత్తే సాగు ఇంటికి వెళ్ళి ఇంకేముందత్తే లోకులు కాకులంటి వారు తిరుపతి వచ్చిన వ్యాధికి మందు లేదట. ఆ వ్యాధి నీకు నీ నుంచి నాకు నా నుంచి పెళ్లిగల చెప్పడంలో ప్రతి ఒక్కరి గురించి చెప్పుకున్నారు. నేను మన పని భాగంలో ప్రతి స్థితిని పిలుస్తాను. నువ్వు రాగోలు నుంచి శుభ్రాహ్మణుడి ఆ బండి మీద పడేసి తాడుతో కట్టుకుని మునేటువంటి నేడు పాకలో వదిలిపెట్టావా ఇంటికి ఊరికి పట్టి చంద్రబాబు గారు
సంతయ్య గారు వారికి 2 రూపాయలు స్థానం 10 గారు భ్రమిస్తారు మరి గురించి తిరుపతి మోహన్ సంగర కరగబెట్టి బండి మీద చంద్రమ్మ గారు డబ్బులు ఎక్కడ ఇస్తావో ఇంటికాడ ఇస్తావా? ఎప్పుడు డబ్బులు సాయంత్రం వరకు డబ్బులు ఇస్తారు. పాదల పడినట్టుగా పట్టినందం పట్టుకోవాలేక బ్రాహ్మణ బిడ్డలు కలిగిన వారు నాకు మధ్యమల్లో అన్నం పెట్టాలి అగ్రహారంలోకి వెళ్ళి మనవి అమ్మా ఇంకా మనకి తీసుకుని లైన్ వచ్చింది 2 నిమిషాలు మరి ఎంవి స్వామి గారు సాక్షాత్ అమ్మవారి రూపంలో ఉన్నారు. మరి బంగారు చేత పుట్టింది మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడవారు మగవారు చిన్నలు పెద్దలు కూడా తెలియజేస్తున్నారండి. మరి ఆకలి తెలుపుతాం అమ్మవారికి మీ దగ్గర పంపుతుందండి. మీ దగ్గర పంపుతుంది. కానులు ఉన్నా లేకపోతే సరే ఉన్న వారందరూ వచ్చి బుద్ధి పెట్టుకుని కూర్చుంటారు. ముందు కలిపితే బండారు కూర్చున్న బండారుని అందరికీ అమ్మవారి చేతుల మీద పోస్తాడమ్మా. అది తీసుకెళ్ళి రోజు మనము మన పిల్లలు మనందరూ పెట్టుకోవచ్చండి. అలాగే పూలు ఉన్నవి గాజులు ఉన్నవి అవి మీకేనమ్మా. అవి పూర్తిగా తీసుకు ఎవరు ఎల్లబాకండి. ఇక మరి ఇప్పుడు మాత్రం ఎవరు అడగండి బండారు అడగకూడదు, అడగబాకండి, పశువు అడగకూడదు, అడగబాకండి. అమ్మలారా అక్కలారా కూర్చోండమ్మా. ఓ బిడ్డ జాలి గల్ల తల్లులారా, ఓ అయ్యలారా, అమ్మలారా,
తల్లులారా, జాలిగల్ల తల్లులారా, ఇటువంటి పాడు వ్యాధి పగవారికి కూడా రాకూడదమ్మా. అవునమ్మా. ఈ పాడు వ్యాధి పగవారికైనా రాకూడదమ్మా. ఈ పాడు వ్యాధి పగవారికైనా రాకూడదమ్మా. రాకూడదమ్మా. ఓ బిడ్డగల్ల తల్లులారా, జాలిగల్ల తల్లులారా, ఇటువంటి పాడు వ్యాధి పగవారికి కూడా రాకూడదమ్మా. మహాతల్లి మునియేటు తిరిగి తిరిగి వేసారిపోయి మునియేటు కూర్చొని అయ్యో నా నాదుడు ఉత్తరాది మధ్య ఊరికి వెళ్ళాడు. నా సంగతి నా నాదుడు నా నాదుడు అంత నాకు కనిపించలేదు. మునియేటు కూర్చొని నా కన్న తల్లిదండ్రులు నాకు ఒకసారి కనిపిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందని ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఈ విధముగా వేడుకుంటూ ఉన్నది. లేదండి, గురువు దేవుడిని వెనక్కి పూజించాను. కన్నవారిని తిరుపతాంబ ఆ పల్లగాడులో రూపురేఖల మారిపడిన తిరుపతాంబ వెంకటరమణ చూడాలని ఉంది, అమ్మను చూడాలని ఉంది, చూడాలని ఉంది, అమ్మను చూడాలని ఉంది. ఇప్పుడే తొడవల స్వామి ఇంకెప్పుడో ఏమవుతానో, ఇప్పుడే తొడవల స్వామి ఇంకెప్పుడో ఏమవుతానో. తల్లి తండ్రి దూయతే జమదూయదు చూడాలని ఉంది, అమ్మను చూడాలని ఉంది, చూడాలని ఉంది, అమ్మను చూడాలని ఉంది. అలా కన్నవారు చెప్పిన వేడుకునగా స్వామికి దివిలేరుతో కొల్లవారు నా మొక్కలు మనసు ఈ మానవ కొడుకు నా మహిమ తెలియదు. స్వామివారు కొల్లవారు మధ్యలో గౌరులు నింపాడు. కూతురు చూడగా తిరుపతిలోకి ఇష్టమైన తిరుమండారం అడుగుని బండి కట్టుకొస్తుండగా రూపురేఖల మారి సీమురెక్క రెక్కగడ్డి బళ్ళగాడు పడిన తిరుపతి ఆమను చూసి కన్నవారు గుండె కన్న కూతురు ఇల్లి గడపే నిన్ను పెంచావా ఏడు ఒట్టూర పడి ఉన్న బంబు వారు వదిలిస్తున్నా మా తల్లిదండ్రులు బిడ్డలు కంటారు, రాజు కంటారు. ఏ జన్మలో ఘోర పాపను అట్టి కర్మలా మిత్రులుగా నీకేమి కర్మమ్మా మేడలు నీ మిత్రులు పుట్టించిన మదరడా మన తాకి లేడు గర్భదాటుతున్నావు. నా పండుగ రాజు మంది పోనున్నాడు. నేను ఎంత మాత్రం రాజనగా కన్నవారు కన్నీరు బిడ్డలుగా తండ్రి శ్రీనివాస అడంగా నా మానాలు చూపించావు. నన్ను రాజు పాటు పెంచే పాప మామ చూపినగా రాజు పాపం వచ్చి తిరుపతాముడు రోగు తెచ్చుకుని అమ్మా తిరుపతాంబ బ్రహ్మ చక్ర తల్లి తిరుపతమ్మో తిరుపతమ్మ రాజులు దెయ్యాలు తిరిగేటి గడియల్లా నక్షత్రుడు రాలిన తిరుపతమ్మో తిరుపతమ్మ బిడ్డలు ఎందుకమ్మా ఎందుకమ్మా పాపమ్మా ఎట్లా చెప్పినమ్మా నా బదను నా గుడును నీకెట్లా చెప్పేది పాపమమ్మా పాపమ్మ
అమ్మ దెయ్యాలు ముట్టిన పరమయ్యిపోతివి నలుగురులో నేను నల్ల పోసానికి ఆడ కొరిగి నేను పొడిజినమ్ము 10,000 రూపాయలకి పోతానమ్మా బాబమ్మా ఒంటి వ్యాధి రన్నంటరాది వ్యాధి రనమంట ఆకలు దొరికి బాబమ్మ నాకు కట్టి రంగమ్మ నిలబడ్డ వాళ్ళు మాను పుట్టిన దగ్గర నీ పెద్ద 8,000 మందికి అన్నదానం నీకు తల్లి 7 వ్యాధులతో నీకు పట్ట అన్నం పెట్టి వారు లేకపోయారని ఊళ్ళోకి అగ్రహాలను అన్నం తీసుకొచ్చి తిరుపతి రాములకు తినిపించి గంట జీవనం పెట్టి ఏగరమూసరి ఈ కృష్ణరూపుడు జన్మాయిందని పాప మామ తిరుపతి వారికి లాలి పాటలు పోతారట కాశీ వెళ్ళిన కాకి తిరిగి రాదంటారు. కాశీ వెళ్ళి వచ్చి మా తోడికోళ్ళ దగ్గరుండి సేవ చేస్తానికి వచ్చావా? అన్నవారు వచ్చి వెళ్ళారా ఎక్కడున్నారు అన్య గోపుల మీద ఉన్నారు తల్లి గురువుదేవుని నీవెళ్ళి పూజించారు. నా ప్రణేతుడు ఒకసారి చెప్పిన తిరుపతి 7 ఉన్నా శ్రీనివాసుని ప్రార్థించగా శ్రీ వెంకటరమణ గోవింద స్వామి నిన్ను నేను ఆశ్రయించి మన్యభూములు నీవు వెళ్ళి వస్తావు నాదుడా నీవు నా కాకరగదోసి కనుల కాయల కాయతో నీవు నా కాకరగదోసి కనుల నీవు వచ్చే కంత వరకు గజాలను నాదుడా గజాలను నాదుడా నీవు తోడవు నాదుడా తోడవు నాదుడా. ఆ యొక్క బంగారు లక్ష్మీ తిరుపతాంబ ముడియేటప్పుడు కూర్చొని ఉత్తరాది మన్యుభవంలో మంచి వేల నిలుస్తున్న శ్రీగల్ల గోపయ్య స్వప్నుడు కనిపించి బాబా నీవు ఉత్తరాది మన్యుభూడికి వెళ్ళావు కదా, వెనకంటిపోయి గ్రామంలో బహు కష్టాలు పడుతున్నారు, ఒక్కసారి రావా నన్ను చూచిపోవాలని ఎప్పుడైతే స్వప్నుడు కనిపించిందో గోపయ్య గారు మంచి మంచి కిందకి దిగి అయ్యలారా అన్నయ్య నేను కలరాని కలగన్నా పెనుగంటిపోయి వెళ్ళొస్తా, నేను వచ్చేంత వరకు గోవులు జాగ్రత్తగా చూడమని గంటగొడలు భుజాన్ని పెట్టుకుని పెనుగంటిపోయి వచ్చి నేలల మిద్దెలు భీకంగా వెతుకుతున్నా కూడా ఎక్కడ కూడా లక్ష్మీ తిరుపతమ్మ కనిపించడం ఎప్పుడు అడిగినా బాగు తెలియదు అంటున్నారు. తండ్రి గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా గోపయ్య నీకు కోడలు అవునయ్యా నాకు భార్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందమ్మా? అయ్యా గోపయ్య నీవు ఉత్తరాది మన్యభూమికి వెళ్ళినాక మాతో చెప్పి తన పుట్టిన గరిగల పడి వెళ్ళిపోయిందయ్యా. నిజమయ్యా గోపయ్య. మాట్లాడిన చిరిగల్ల గోపయ్య అన్నగడపాడు వెళ్ళి లక్ష్మీ తిరుపతాంబం చూసి తెల్లవారుజామున ఉత్తరాది మన్యభూమికి వెళ్దామని మునియేటోడును బయలుదేరుతూ ఉన్నా. ఆ వ్యక్తుడు గోపయ్యను కూడా శ్రీనివాసుడు చూసి సాగరూపం దాచి గోపయ్య స్వామి దగ్గరికి అలా బయలుదేరి వచ్చి ఉన్నాడయ్యా.
ఎన్నాళ్ళు బతికిన ఏమి సామ్రాజ్యము కర్ణాటక రామజోగా మూనాళ్ళ ముచ్చడము సేవతలకి ముందుకది కానాలుగా ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యము కొన్నాళ్ళకి రామజోగా మూనాళ్ళ ముచ్చడము సేవతలకి ముందుకది కానాలుగా ఇల్లు వండావు ఇల్లాలు వండావు నీ ఇల్లు ఎక్కడికిలుగా ఇల్లు అంటావు ఇల్లాలు అంటావు నీ ఇల్లు ఎక్కడికిలుగా ఊరికి ముదరాల సమాధి పరమలో గట్టనే నీ ఇల్లు చూగా ఊరికి ఉత్తరాన సమాధి పరమలో గట్టనే నీ ఇల్లు చూగా ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి సామ్రాజ్యము కర్ణాటక రామచూగా మూడాళ్ళ ముచ్చడకు మరిసి వదలసి ముందుకది కానాలుగా మాయలు మాయ అది నాది అండావు ఇది నాది అండావు నీ సొమ్ము ఎక్కడిగా అది నాది అంటావు ఇది నాది అంటావు ఈ సొమ్ము ఎక్కడికిలుగా మేడనాదండావు విద్య నాదండావు నీ మేడ ఎక్కడిగా అది నాది అంటావు ఇది నాది అంటావు ఈ సొమ్ము ఎక్కడికిలుగా కట్టెలే చుట్టాలు మేడ మన బంధువ నన్న తల్లి మన మధుగా ఎక్కడే చుట్టాలు కారమణ బంధువ అన్న తల్లెవరమ్మ శివుగా గన్న తల్లి మన మధుగా అన్న తల్లెవరమ్మ శివుగా గన్న తల్లి మన మధుగా మాయ నరుడు మాయ ప్రజం ఎంత నా తృప్తి లేని వాడొకడు ఓటు కలిస్తే సాలనుకునేవాడు మరొకడు ఏమీ పట్టకుండా పోతున్నాడు ఈడెవరు అరే నాయన గొప్పయ్య తాతయ్య ఎందాక ఎక్కడ ఇష్టపడిపోతున్నా ఈ ఆలోచన లేకుండా తెల్లవారుజామున అనికెళ్ళ పడిపోతున్నాను తాతయ్య అడిగిళ్ళ పాడిపోతున్నావురా అవును తాతయ్య భార్య ఎక్కడ ఉందో తెలిసేట్రా అనికెళ్ళ పాడులో ఉందట ఏమి తాతయ్య ఉత్తరాది మణిపూర్ గారి నీ భార్య కృష్ణాథం ఏమిటి పెట్టారా నాయన బియ్యంలో రాజమియంలో భయ్యా గుండ వదిలేలా వ్యాధి రంగయ్యా వ్యాధి మంట గంట భయ్యా వదిలేదు భార్య భర్తల కన్నీరు నాడు మరిపాలనమ్మా వారి తత్వంలో ఎవరో చూసారే ఏడు గంధాల ఎంకన్న చూసి నవ్వు దారుణ గారు భార్య భర్తల కన్నీరు కాలవై పారుచున్న చూసిన శ్రీహరి సిరునవ్వు నవగా శృంగార సుకుమారమైన ముద్రులకు నా దేవి శరీరం శివులకు రెట్టగట్టి వాటిందని గుండెల బదులైన రోధిస్తూ తిరుపతాము ఇంటికి స్నానం చేయించి వైపంచ కట్టబెట్టి భార్యాపట్ల మన సాకారమైన అధ్యక్షగా అన్నయ్య తిరుపతి మంత్రి వారికి ముందు లేదంట పక్కన తెలుసు అమ్మవారి సాగరానికి నాయన అత్తమ్మ నిడల్లోకి నాయక గొప్పయ్య గారు మంచాడే గోపయ్య గారు అన్నగాడు గుణవంతుడమ్మ అన్నగాడు గుణవంతుడమ్మ భార్య భర్తలు దానులు జాడు అలా భార్యాపట్టలు కట్టబెట్టి అన్యానికి
వెళ్ళి గోవిందకు వస్తుంది అనగా బాబా ఇల్లే ముందు నా దగ్గర శాండ్ పసుపు ఇంకోటి మనది ఇంకా తింటాడు కూడా పెడితే పుణ్యకు వచ్చిన ఈ జన్మలు నా తర్వాత మళ్ళీ ఊరికి గోవిందకు వస్తానగా బాబా వెళ్ళే ముందు నా దగ్గర శాండ్ పసుపు కొంచెం ఉంది గొప్ప స్వామి తిరుపతి కుంకుమ పెడుతుంటా తండ్రి శ్రీనివాస నీ జగురు నా జూండ వచ్చిన నా వాళ్ళు పుష్పంగా కనుమరిస్తే బాగుండదని తిరుపతి అబ్బ వెంకట రమణ ఈ కుంకుమతో ఈ గాధులతో ఈ కుంకుమతో ఈ గాధులతో కడపేరిపోతి స్వామి కన్నమోయని నన్ను స్వామి స్వామి కన్నమోయని నన్ను స్వామి కుంకుమతో ఈ గాధులతో కడపేరిపోతి స్వామి కన్నమోయని నన్ను స్వామి స్వామి కన్నమోయని నన్ను స్వామి శ్రీనివాసుడా కుంకుమ కలిగాయి ఏమేదో జన్మలకు అవుతాను మరణాలు కాలేవు ఎడబాటు కాలిక నీవు అంతిమదోలై హారతి పడితే అంతే కాలో మళ్ళీ కన్నుమా మనకే వంటి వినుగంజలోని పొడగా మొనాడా మళ్ళీ కన్నుమా మనకే వంటి మా పక్షలోని పొడగా మొనాడా ఈ కుంకుమతో ఈ బాధలతో కథపేరిపోని స్వామి కన్నమోయని నన్ను స్వామి స్వామి కన్నమోయని నన్ను స్వామి ప్రణనాద తిరిగి రమ్మని వాగురాలేదు గోపయ్య గారిని కూడా వెళ్ళమనే వాకులే గాని తిరిగి వాకు స్వామి వెళ్ళదట గోపయ్య స్వామి వారు తర్వాత మన్ని బోలుగుతున్నాడు నా ప్రణేతుని గన్నిగోని కాపాడమని నువ్వు ఏదైతే మా పిచ్చి ఆడిపోతుంది తిరుపతి గోపయ్య స్వామి వారు తర్వాత మన్ని బోలుగుతున్నాడ గోపయ్య గారు తర్వాత మన్ని బోలుగుతున్నాడు అట్టి గోపయ్య స్వామి వారి శ్రీ మహావిష్ణువారి శ్రీనివాసుని పెద్ద పురుగుతాను దాచి గోపయ్య గారు ఇచ్చిన పెద్ద గన్నిగోపు అత్తగారిచ్చిన గన్నిగోపు తిరగబడతాడు ఆ గన్నిగోపు మరణించగా మత్తగారిచ్చిన గన్నిగో అనగా నా దేవికి ఇష్టమైన గన్నిగోపు లేకుండా నేను ఎలా వెళ్ళని గోపయ్య స్వామి వారు కూడా పెద్ద పులిపై తిరగబడగా వారి రూల్ పోరాటంలో గోపయ్య గారు కూడా మరణిస్తాడు అట్టి ఆనవాడు తిరుపతి వారు ఏకాగ్ర పరీక్ష కార్యక్రమం ఉంది ఎవరెవరికి ఏమిచ్చింది ఎలా దేవత అయిందని సన్నవయసు ఉందమ్మా దయచేసి ఎవరిలో కూడా చక్కగా ఆ పసుపు మా స్వామివారు చెప్తున్నారు ఆ కలశంలో పూలు గాజులు మిగిలిన నిమ్మకాయలు లాగి అమ్మవారికి తెల్లవారుతో చక్కగా నలుగురు కూడా అమ్మవారి ఇక్కడ చంద్రమ్మ మల్లయ్య స్వామి జ్యేష్ఠాలయ పెద్దమ్మ తల్లి ఉన్నూరు రంగమ్మ తల్లి మహాశక్తి గారిని చంద్రయ్య తిరుపతమ్మ గోపయ్య స్వామి భద్రామ తల్లి రంగమ్మ తల్లితో కొలువైన క్షేత్రానికి చక్కగా నలుగురు కూడా 4 భవనాలు పాల పొంగలు పెట్టుకొచ్చారు ఆ ప్రసాదం కూడా వీటికి దొరుకుతుంది దయచేసి ఎవరైనా కూడా లాగిన నాకు మా స్వామివారు చెప్పున్నాడు అమ్మవారు తాయిత్తులు అది ఎవరైనా కట్టుకోవచ్చు అంటున్నట్లేదు ఆడవారికి కూడా సంవత్సరం పనిచేస్తుంది ప్రతి ఇంటికి నరఘోషగా మిత్రఘోష స్నేహితుఘోష బంధుఘోష నరఘోష మనతో ఉన్న వారికి వారు బాధపడుతుంది నేను బాధపడుతుంది మన నిర్మాణం వేయించేవారు చాలా మంది ఉన్నారు కదా
చెడిపోతే నవ్వేవాళ్ళని కానీ దగ్గర వచ్చి బాగుపడుతుంది ఏడ్చోళ్ళు ఎక్కువైపోయిన రోజుల్లో ఓర్పు లేకుండా పక్కింటి బాగుంటే చాలు అనుకునే రోజులు పెరిగి అటువంటి నరగోషపోవడానికి పెరిగింది. ఇప్పుడు దేవస్థానం అమ్మవారికి నరగోష యంత్రాలు తెప్పించున్నా ఇది కావాలంటే 200 రూపాయలు. అలాగే బలంతో కూడలేదు. మరలా మీకు ఎప్పుడు స్వామి ఊరి పద్దాకు రాదు కాబట్టి ఈ ప్రోగ్రాన్ని ప్రతి సంవత్సరం మేము కొట్రావారి బజార్లో గత 22 ఏళ్ళగా శ్రీరామ పందిరప్పుడు ఆ పందిరి దిశలోపు ఒక రోజు వారికి డేట్ ఇస్తాను. కరోనా వచ్చినప్పుడు మాత్రం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా అక్కడ కట్రా శ్రీనివాసరావు గారి కట్రా శ్రీరమ్మ మరి ఈ ప్రోగ్రాన్ని మేము చేస్తున్నాము. అనుష గారు చక్కగా అమ్మవారి కలిస్తాము గారిని నేను రాసిన వస్తువులు కూడా ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా అమ్మవారి పూజా ద్రవ్యాలు చుంటున్నారు. వారి వంశం ఇక్కడికి వచ్చిన వారి వంశం కలిగి ఉన్న సకల సభ్యులు భోగభాగ్యాలతో తొలదూగుతూ ఉండాలని అమ్మవారిని పెట్టుకుంటున్నానమ్మా. దయచేసి 10 నిమిషాలు కలవండి. ఈ కార్యక్రమం తిలకించడం అందరూ కూడా ఎవరైనా వారు ఉత్తరాది మన ఊరికి వస్తున్నారట. ఏడుకొండలవాడ వేమగదలవా గోవింద గోవింద ఆ యొక్క బంగారు లక్ష్మీ తిరుపతమ్మ కూడా వెళ్ళమనలా కానీ రమ్మని వార్తను మాత్రం శ్రీనివాసుడు కంఠాన్ని నిలిపివేశాడు. అలా సెలవులు అందుకున్న చెడిగల్ల గోపయ్య ఉత్తరాది మండిపూడికి వెళ్ళి గోపులు తోడుకొని వచ్చి లక్ష్మీ తిరుపతమ్మ సేవలు చేద్దామని ఉత్తరాది మండిపూడికి బయలుదేరుతూ ఉన్నాడు. గోపులు తోడుకొని వద్దామని ఆ వచ్చేది గోపని కూడా శ్రీనివాసుడు చూసి గోపయ్య గోపులు తోడుకొని వెళితే వీళ్ళ చరిత్ర ఎక్కడాగే పోతుంది. గోపయ్య మరణించారంట. అత్తగారికి గండిగో మరణించారు. అత్తగారిని గండిగో మరణిస్తే గోపయ్య మన వెనకొచ్చాడు. గోపయ్య మరణిస్తాడు. వీళ్ళ చరిత్ర ఆ చంద్ర తారాటిని పొందని చెప్పి శ్రీనివాసుడు పెద్ద పురివతారు పెట్టి అంటూ గోపయ్య దగ్గరికి వచ్చేవాడు. ఆ వచ్చేది కట్టెప్పుడని కూడా అంతగారికి గండిగో చూసి గోపయ్య వచ్చేట వరకు నా కొందరు ప్రాణాలు ఉన్న వరకు గోవుళ్ళు కాపాడాలని గోవులు వదిలేసి ఆ వచ్చేది పెద్దప్పటికి 7 అడుగులు ఎదురేగి అలా కొమ్ములు తల విసిరేసి పెద్దప్పటి మరణించిందని జగన్మో మందలకు వస్తుంది. ఆ వచ్చేడు గోపులు కూడా ఈ యొక్క పెద్దప్పుడు ఏం చేస్తామని అయ్య వెళ్ళేది గోవులు కూడా గోవులు కంఠం కొట్టిపోయింది. గోవు మరణించింది. ఈ 10 మంది 10 ఏళ్ళు కూడా అయ్యో గోపయ్య అన్నయ్య పెరిగండి పోయి వెళ్ళాడు. ఎంతనూ రాలేదు. వచ్చిన తర్వాత మనం ఏమని సమాధానం చెబుదాం ఎదురు చూస్తూ ఉంటాం. దూరాన్ని అంతగాకి జరుపుకోండి. పెద్దపూడి కాలం తీసి చేతులు గంట కొట్ట గిరా గిరా చెప్పి పెద్దపూడి మనకు ఆ వచ్చే గొడ్డలు కూడా పంచాయతీలో కొట్టింది. గొడ్డలు 3 మెరికి తిరిగి ఉత్తర పడిపోయి ఏనాడు కూడా నా చేతిలో గొడ్డలు గురి తప్పడు. అవును కదా. ఈనాడు గురి తప్పి నేను సిరిగల్ల గోపయ్య పెద్దపూడి కానీ ఆ యొక్క పెద్దపూడి ఏమంటుందయ్యా? ఏమంటుంది? గోపయ్య తడుచుకోండి తాతన శ్రీగల్ల గోపయ్య కంఠం కొరికి వేసి శ్రీగల్ల గోపయ్య దేవి 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 ఎందు ధరణి కలిగినాడా అయ్యయ్యో మారద మాత వందనవంటూ ప్రాణ విడిచినాడా అయ్యయ్యో దేవి అంటూ భారత మాత వందనం కంటూ ప్రాణాలు
వదిలాడు సిరిగల్ల గోపయ్య ఆహా. తన శరీరం అంతా కూడా తన ఐక్యం చేసుకుని ఆహా. ఆరు మాలు కొరకై భలే. సూర్యాస్తము కుడి పాదం విడిచి ఆ. మాయమైపోయింది తట్టు ఓహో. ఈ 12 మంది పాలేట్లు కూడా ఆహా. వైపంచవలసి భలే. ఆరు మాలను మూట ఓహో. కట్టుకుని నెత్తలు పెట్టుకుని ఆ. పెరిగంటి పోలు వచ్చి ఆహా. ఆయన కాకానికి వచ్చాయి అయ్యా అమ్మా వెంకమ్మ ఏటయ్యమ్మా గొప్పయ్య ఇంకెక్కడ గోపయ్య అమ్మా ఏమయ్యిందయ్యా ఉత్తరాది మన్యమూళ్ళు పెద్ద కొడిమైన పోరాడి వేల మరణం పొందాడమ్మా కొడుకా ఆ వార్త విన్న కన్న తల్లిదండ్రులు కూడా ఆహా. ఎలా దుఃఖపోతూ ఉన్నారయ్యా ఎలాగయ్యా అయ్య కొడుకా కొడుకా కచ్చని కొడుకా తిరిగెల్ల గోపయ్యా అయ్యయ్యో తల్లిదండ్రులు కూడా ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఆహా. పుట్టుగడ్డి గారి కుంభవర్షం ఆహా. ఎడమగడ్డి గారి వీరులై పడింది భలే. ఆ వార్త బంగారు లక్ష్మీ తిరుపతి తెలిసి క్షణకాలం అవును కదా. అందుకు కూడా చెప్పి ఆ. 7 గంటల ముచ్చందట ఓహో. ఎవరు విషయాలయ్యా ఎవరు? 7 కొండలో వాడు చూసి ఆహా. ఆ ఒక దివిన గ్రంథపడిన తిరుపతి సరశక్తి అవునవును. తిరుపతి ముక్తి స్వామి వారు ఆ. శ్రీ మహావిష్ణు వారికి దర్శనమిస్తూ ఆహా. పాలా తిరుపతి స్వామి. నాగలోకంలో నాకని మీరు పోయి మానవ జన్మెత్తావు అవును స్వామి. ఎట్టిన వారి కొట్టల అవును. ఎట్టిన వారి తిట్ల అవును. ఇన్ని కష్టం నా శ్రీహరి నా రక్షణి ఆ. నాకు పాత పూజ చేశావు అవును. కన్నవారు పుట్టించబడ్డ ప్రతిభక్తికి ఆహా. అరుంధత హల్య ద్రౌపది ముండోదరి సీతాదేవి ఆ. అడుగుతాను నీకు ఆహా. దైవశక్తిని భలే. దైవగ్రహాన్ని ఆ. ముక్తిని స్వామి వారు ఆహా. హరి స్వామి ఏడుతో వ్యాధులు తగ్గించాను అవును యథా తిన్న ప్రసాదించాను భలే. దైవశక్తి వచ్చినాను అవును. ఇప్పుడు నువ్వు దేవతాసురుడే ఆహా. పుట్టిన పట్టు మెట్ల భాగంలోనే ఆ. శుక్రవారం 366 ముందు తపస్సు చేసిన ఆహా. పవిత్రం ముందే నువ్వు ఏకాగ్ర పడిపోతే భలే. నీవు నీ భర్త పేరెంట్ ఆలోచిస్తావు ఆహా. అన్ని వారికి అమ్మవుతావు భలే. కుంకుమ కట్టుకుంటావు ఆహా. పేర్లు పంటావు ఆహా. పిలుపులు పంటావు భలే. లేకపోతే ఒక తిరుమక్షేత్రం ఏంటంటే ఆ. ఈ మారుమూల పెద్దగా పెద్దగా మారుస్తావు భలే. నీ పూజించే భక్తులు ఆ. నీ యొక్క స్నానవాదంతి ఆహా. కొత్త కొండలో పాల పొంగలు పెట్టి భలే. గోవిందా గోవిందా. అంటే నామ పూజలు ఇవ్వనాడు ఆ. నామస్తకం తిరుమని పాలపంగలు పెడతారు పూజలు ఇవ్వని ఆ. స్వామివారి ధ్యానం ఆహా. ఆతని గణపతి రాసి బాయిపూర్ శక్తి వచ్చి ఆ. తిరుపతి ముందు నా తోడి గోడలు అత్తయ్య ఏమిటమ్మా కొడదా వచ్చేది ఎవరు చూడు అమ్మో నిన్న దాకా డుల్లాడింది డూకాడింది అసలు వేదంతి అయిపోయింది ఎలా వస్తుంది ఎందుకు వస్తూనే ఉంది ఎందుకు వస్తుందమ్మా అనుకోపోయి మణిమూలు మరణించాడు అవునమ్మా మన కొట్టుకున్న దాస్తి ఉంది ఆ. అదిలో భాగవతుంది భావిస్తావు అత్తయ్య అమ్మాయి, ఆ. నువ్వు బాధపడ మాకమ్మా మొత్తం నీకేస్తుందానికి ఏముంటుందమ్మా నువ్వు ఇక్కడ చూసుకో నా అయ్యా మీ స్త్రీడు సంబంధం రావట్లేదు ఆహా. నా భర్త నేను శుక్రవారం అనుకున్నప్పుడు విన్నాను భలే. పెట్టింది పుస్తకం వచ్చి అత్తయ్యా అత్తయ్య ఓయ్. దీన్ని పెట్టి పుస్తకం కావాలంట ఉడమ్మ బంగారం పెట్టి నా కొడుకు కోపయ్య మల్లెపూల మన అలా అత్తాతోటి వాళ్ళు పుష్పం పెట్టి బాగా ఆ. గుమ్మాలు పడ్డాడు ఓహో. ఆ గుమ్మాలు పెద్ద పుష్పం అమ్మవారికి రుద్రుడు మంగళసూత్రం అన్నట్టుగా ఆ. అత్తయ్యా ఆ.
మంటి ముందు మెండవచ్చుగా అవును. ఈ చీకటి దాని ఓహో. ముందుకు వస్తుంది ఆ. రేపో మాపో సంత తిరుపతి మీద వస్తుండగా ఆ. అడగలు ఆ. తారపన్నీర జోగన్నమ్మ గజలమ్మ గజలమ్మ గడ్డమమ్మ పరిమళ వంట దేవతమ్మ దేవదండారు వచ్చి ఆహా. అయ్యా మున్సబయ్యా అమ్మా. నా భర్త ఉత్తరాది మనకు వచ్చారు అవును. నేను శుక్రాలు అనుకుంటే ఓహో. గ్రామ పెద్దగా ఆ. నిర్మతి కొరకు వచ్చానయ్యా అమ్మా తిరుపతి తల్లి ఆ. నా అనుమతి కావాలంటున్నావు అవును. గ్రామ పెద్దల సంస్థలో బొడ్రా దగ్గర బండి పెట్టి బండిలో నూనె పోసి కళకళ కాగుతున్న నూనెలో ఆ. నా వేరే ముంగర వేస్తే ఎందుకు అన్నట్టు నీకు అనుమతి అమ్మా ఆ కాగేకల అందరూ తిమ్మనాడు మున్సిగారు ఆహా. అందరూ చూస్తుగా బంగారు తల చేతులు పెట్టి భలే. హరి ఓ నమో నారాయణ అధికారి బొబ్బులు ఇచ్చి అమ్మా తల్లి తన చేతిలో మొక్కలు మహాదేవి ఫాదర్ మీద శరణగా ఓం నమో నారాయణ తన చేతి తప్ప గెలవని ఓహో. మాని శక్తి మహిమన్నారు అవును. ఆ చేతులు మొక్కుంటారు వాళ్ళు చేతులు దిగిపోయి ఓహో. నా అనుమతి ఇస్తున్నాను ఆ. నా కంటే పెద్ద కమాల శ్రీశైలం కరణం గారు అన్నాడు ఆహా. ఆయన అనుమతి ఆ. కరణం గారికి అనుమతి దొరికారు ఆ. నేను అనుమతిస్తాను ఆహా. కరణం గారు కొన్ని వాడు నా కాడికి కోటం మనం అంటాడు అవును. అమ్మని ఆ. బంగారు తల్లి కింద పడి ఆ. నౌతల జరిగింది ఓహో. పండి కరణం గారు అన్నం పోతున్నాడు అదే. అన్నం గారు నోట్లో పెట్టుకున్నాడు ఆ. అన్నం లాగుంది అయ్యా ఎలా ఉంది? మంద పెరగలయ్యంతా అన్నమంద పెరగలయ్యంతా ఎత్తుకున్న ఆడనమయ్యా దేవతమ్మ మీ వందనాలు అన్నంత నెత్తులు కూడా ఇబ్బంది ఆ. నా తల్లి పాదం మీద స్థిరమేడగా ఆహా. నమోడనగానే ఆ. ఆయన అన్నప్ప శతప్రకారం ఉంది భలే. ఆయన అనుమతించి ఆ. ఈ రాజుని సామాన్యమా అవును. ఇలా అధికారులు అనుమతించుకున్నాడు ఓహో. ఇలా కరెక్ట్గా దగ్గర వచ్చి ఆ. అయ్యా నేను ఎనగలపడాపడం విలాసరామయ్య గారి కుమార్తె కాకానికి కోటను గొప్ప గారి భార్య నా భర్త గారి ఉత్తరం కూర్చోవాల్సిన శుక్రాన్ని అనుకుంటే ఎవరు మీ అనుమతి కొరకు వచ్చాను భలే. ఆయన సమాధానం చేయడు ఓహో. అరే పుట్టిదాని భోజనం ఓయ్. మరి తిరుపతి మన గుండాలకి దేవత చెందా అవును. ఇది మంటతో నడిచిందా ఆ. నా ఉద్యోగం పోతే పర్లా ఓహో. అన్న సరసాలు అంటారు ఆ. దాన్ని పన్నెండుగా రంగరయ్యా జగమాయా మీ వందనాలు మహాతరి పాదం సెంటర్గా నమోనాడగానే తన జనట ప్రకారం ఆయన అనుమతించి అమ్మా నువ్వు దేవతాసురుడి అవును. నీకేమి కావాలో కోరుకున్నాడు ఓహో. అయ్యా నేను 360 ముళ్ళు తపస్సు చేసిన పవిత్ర మునేత్రం ఏకాగ్ర పట్టుగా ఉన్నాను అవునా? నాకు 5 బిళ్ళు ఎంత పుస్తకం భలే. కావాలి నీవు మృత్యుగారు కరణం గారు గ్రామ పెద్ద బృందాన్ని పిలిస్తే ఓహో. నా భర్త ధ్యానం దగ్గర కలుగుతాను ఆ. నా శరీరము ఆహా. నా భర్తను భలే. అందరూ కాదు కూడా ఆ. నాకు ధర్మంతో కాదు చెప్పించండి ఓహో. నా బిడ్డతో మంగళ ఆ. మీకు దర్శనమిస్తాయి భలే. ఏడాది కలిసి బిల్లు కట్టించి ఓహో. ప్రతి మానవాళ్ళ నాకు నా మధ్య కళ్యాణం చూపించాలి ఆ. తర్వాత పాలన పనానికి ఓహో. 5 రోజులు చిన్నాలు చూపించాలి ఆ. జరపడి చైత్రపనానికి ఓహో. జలపంలో అమ్మవారు పూర్తి అతిథిగా ఆ. నేటి వరకు నా కళ్యాణం తినాలి చూస్తూ ఉన్నారు పెళ్లి బ్రహ్మాండం జరుగుతున్నది మా మామ గురించి ఆ. మా అమ్మ అమ్మ. నీ అన్నయ్య కాదు కోరుకురా అవును. నేను దేవతలు నాన్న రక్తాల ముత్యాల మరణ మణికాల కోరుకున్నాను అమ్మా తిరుపతి తల్లి నీ పాదాల కడంత స్వటించలే చాలు దేవతలు ఇందినాక ఆ. ఏడాది కాల గుళ్ళు కడతారు అదే. గుళ్ళు కట్టించినాక ఆ. అమ్మ మా అమ్మ ఆ. ఇది చెప్పే నాకు మోజాలా బిడ్డ బిడ్డ మరదరమనందు రాజులు పూజలన్నారు ఓహో. ముందుకు వస్తుండగా సాగర్ వారి మీద పాత వస్తుంది కొత్త బట్ట కన్నీరు పడుతుంది ఓహో. అమ్మా నీకు ఎన్నింటి కరణగా ఆ. అమ్మా నా పిల్ల 20 ఏళ్ళది అవును. నేను సంతానం తీరాదు ఓహో. మత్తగారు 70 ఏళ్ళు వచ్చింది ఆ. ప్రతి పేరెంట్ చూపిస్తున్నాగా ఆహా. చూపిస్తాను మీరు ఎందుకు పండుగగా భలే. ముందుగా తిరుపతి అమ్మ ఆ. సకల వారికి సంతానం ఇచ్చి సంతానం బంగారు
లక్షల పేరు అవునవును. ముందు వస్తుండగా ఆ. యాదవ రాజు గోతులకు వస్తున్నాడు అవునే. అయ్యా పాలనయ్యా అమ్మా నా భర్తాగానికి ఉత్తరాడు నలుగురు వచ్చారు అవును. నేను శుక్రవారం గుండెప్పుడు ఓహో. నాకు 5 గంటల ఆవుపాలు అవని మనగా ఆ. ఓ తండ్రి ఆ. ఈ గోలు మీద కూడా పెద్దగా అమ్మవారి ఓహో. అయినా నీకు ఆవుపాలు నీ కాపర్ని ఆ. అయినా ఆవుపాలు అవని ఆ. ఉండగా ఓహో. కాకుండా ఆ. ఆంధ్ర తిరుపతి వారి పూజించే భక్తుల్లో ఆ. తొలిస్థానంలో ఉన్నారు యాదవరాజు అవునవును. అమ్మవారి భక్తుల్లో అవును. ముందు వస్తులుగా ఆ. కొన్ని రాజు వస్తున్నాడు ఆహా. రామరన్నా, ఓ లక్ష్మణన్నా, రామ రామ హరి రామ రామ లక్ష్మణన్నా, ఓ రామరన్నా, రామ రామ హరి రామ రామ రామరామ భక్తుడా, హరి రామ భట్ట రామ 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 హరి రామ రామ రాజు అనగా ఆ. రాజు ఉన్నాడు, చిన్ననాడు బంగారు తల్లి. అవునవును. ఇక ముందు వచ్చిన సాగరాజు కుటుంబంలో సమ్మానాగంగా ఆ. అయ్యా నీ మేడలు దొరుకుతున్నట్టు బట్ట చాటు పెట్టారు అవును. నీ మట్టి వల్ల మార్చక పెట్టారు ఆ. నీ మట్టి మందులు మధ్యలో ఇచ్చారు జవతిగా ఉల్లిగడ్డ ఇస్తారు అవునే. ఉల్లిగడ్డ ఇచ్చాక ఉమ్మడి సుబ్బయ్యన్నయ్య ఆ. ఇది మండల బాలబండల్లా రామ హరి రామ రామ గోవింద గోవింద ఎట్టో బాలమండల బండకెనాలు అమ్మవారి గురికి వెళ్ళా ఆ, అదే. ఆటలకి వారికి ఫోటో పెట్టుకుంటుంది ఆ. మట్టి పాల్గొంటారు బంగారు అవునవును. చాలా పెట్టిన దగ్గరండి ఆ. ఇక ముందు ముందు పెద్దని చింత ఎదురయ్యాడు ఆ. అన్నయ్య ఆ. ఇప్పుడు స్థలం ఉందిదంట అవును. నాకు 5 చెల్లిస్తే ఆ. ఇక్కడ ఉన్నారు కదా భలే. ఓ తల్లు ఓయ్. అది 5 చెల్లినా ఆ. ఈ బాపట్ల మెయిన్ రోడ్ లో పుట్టిన కానించి ఆ. యాదవ బాల రామరాజు పుట్టుకొచ్చింది ఏంటది పంజరం రాజుగారు భలే. ఆ భూమికి వస్తుంది అవును. నీకు వస్తే నాకు ఇస్తాను ఆ. అలా మహాత్మ నోటలకు చెప్తే గారు పత్రాలు వచ్చిందయ్యా ఎక్కడుంది అనుష గారండి మాతలు ఎక్కడ ఉందా ఆ, ఎక్కడుంది? ఇంటికి వెళ్ళి ఆ. పుట్టినండి మాయమ్మలారా, రామ హరి రామ రామ పుట్టినండి ఓ పెద్దలారా, రామ రామ హరి రామ రామ శుభగమ్మాను నేను వచ్చినాను రామ రామ హరి రామ రామ నాకు భర్త నాగన్య గోపో రామ రామ హరి రామ రామ బొమ్మల్లో వర్ణించినారా రామ రామ హరి రామ రామ పుట్టినండి పదుమగ కమలు హరి రామ భట్ట రామ 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 హరి రామ రామ పుట్టింది పెద్దలారా ఆ. పిల్లలారా ఆహా. నమస్తులారా భలే. దాములు వచ్చి నా భర్త రండమ్మ, రండి. ఆ. నేను శుక్రవారం గుర్తున్నాను ఓహో. నాకు శృంగారం మంది వరగా ఆ, రండి. పట్టుకున్నారు ఓహో. ఈ రోజున ఆ. మన బాపట్ల ఎవరో బాగుంటుంది ఆమెకి ఓహో. మాటతో ఇంకా నాకే చెప్పండి మరి ఈ రోజు 3 నాలుగు జగజ్జనలో బాగుంటుంది ఆమెకి మీటింగ్ చెప్పండి భక్త గారు భక్త గారు వెంకట కిరణ్ కిరణ్ సూర్య గారు వారి తర్వాత అనుష గారు వారి కుమారుడు వెంకట అభిషేక్ హీరోయిన్ వెంకట అభిషేక్ గారి కుటుంబ సభ్యుల వారి బంధువులు కూడా అలాగే వారి ఆడపడుచు అలాగే వారి పుట్టింటి వారి ఆడపడుచు కోడలు కూడా అమ్మవారి చక్కగా చక్కగా అమ్మవారి కుటుంబాలు పట్టుకున్నారు ఇక్కడ వచ్చిన వారి కూడా సకలంలో భోగ భాగ్యాలు కలగాలని ఇదే విధంగా దేవతనాక అది మాకు మనం కళ్యాణం చేస్తారు పాల్గొనకుండా తినాలు చేస్తారు చంద్రుడు
శత్రువులు నిర్మూలన పెడతారు చిన్నాళ్ళ సమయంలో పండుగని ప్రకారం నాకు తప్పడంతో అక్కడ వద్దు నమస్కరించు నాకు కృష్ణ కోరిక చేతగా వస్తూ ఉంటవి మునుసు గారు గరణ గారు గంట గారు గ్రామంలో నారాయణ చూసినారు వస్తున్న తిరుపతి పంచము అన్నయ్య గుడి ఇస్తాను ఎంతయ్యానయ్యా నాకు సాగరన్న కుమారన్న రాజులు ఐదుగురు తెలుగు పెట్టాకి ముందు పోతున్న మేడ తెగబోచ్చమ్మా కొడలా నా తప్పులు నువ్వు చేసి నాకు పెద్ద వాడేమని అడుగుతాను రానే రాదు ఉద్దత్తి ఏంటి వీడియోలో పచ్చడి మొత్తం తెప్పించావు తల్లి దాన్ని తెచ్చావు శ్రీమాత్ర గారు రండి నిమిషం కూర్చోండి అంటే మా తమ్ముడేనండి ఆ అల్లుడు శివాసన గారు ఆ అల్లుడు మా తమ్ముడే నేను దేవతగా నా పాదాల దగ్గర పాత్ర గురి వచ్చిన ఎదురు తెలుసానంగా కొబ్బరికాయ కొట్టదా కొట్టదు సార్ మరి ఇంటి వాళ్ళు ఉన్నారు కొత్తగారు ఊరుకున్నట్టు ఎవరు పోయినట్టమ్మా కొడుకేగా నేను దేవత కాదు కొడుకులు పెళ్ళాలి తెలుగు ఒకసారి ఉన్నాను అత్తగారు అందుకే శాపం అత్తయ్యా దేవత నా పాదాల దగ్గర పాదం పడలేదు గుడికి వచ్చిన మోక్షాలు పొంది టెంకాయ కొట్టిన అక్కలు ఎత్తు కొట్టిన అప్పుడు గుళ్ళు చిరుమలే రాళ్ళు కనపడాయి గుళ్ళు పెద్దగా కావాలా రాళ్ళు కనుమరుగైనా ఎక్కడ టెంకాయ కొట్టి పెరిగింది గుళ్ళు అత్తలు ఎత్తులు కొట్టిండే నేను పాపానికి మోక్షాలు ముందుకొత్త చంద్రబాబు పాదాలను ఉండగా అక్కయ్య నువ్వు పెట్టిన స్వామివారు అనుమతించాడు తోడుకోవడం రాత్రుడు అవి పంచదాకి తలగాలి మొగుడు కన్నం పెట్టడం ఇంటి ముందు ముగ్గేది పంచించాలి పక్షికి వెళ్తారు ఎవరమ్మా మీకు తెలియదా ఎవరు మా బావగారు పట్టిన తోడుకాళ్ళు ఆయన మేము తోడుకాళ్ళకి వెళ్ళి ఉన్నామమ్మారు తల్లి బట్టి కావాలి పెళ్ళి అబ్బు ఎన్ని పంచాయతీలు అమ్మా ఎన్ని తీర్పులు మీకు పదమూడవ వార్డులో అమ్మగారు మాకు వచ్చే కాబట్టి అత్తగారి పూలు మామగారి బొట్టని మా మొగుడు నెత్తి పెట్టి లేక నేను బావగారు మళ్ళీ మా పేరు అందుకొని తెలుగు ముందుగా దర్శించండి చంద్రం మల్లయ్య గారు చంద్రం గారు దర్శించుకున్నాక సంతానం ఆడపడి చంద్రం మీద రాంచేది ఉంది ముందు ఉన్నూరంగం రాత్రి వాళ్ళది కోడపొద్దు ఇచ్చారు ఏడపొద్దు ఇచ్చారు కొనుక్కులకు వచ్చారు దేవత వచ్చి ఆ పూజలు నీకు నాకు సంతానం కాలేదు నాకలో భూలోకంలో స్వామి ఇక్కడ దివ్య భక్తులు నేను దేవతలైనాక భక్తులు అమ్మనాథులు ఉంటారు వారు వారి అపచారుడు కోడిపుందులు ముక్కలు మొక్కుతారు ఏడపొత్తులు గుడిలో ఖండిస్తారు మమ్మల్ని గురించి కావున ఆ పక్కన స్థిరంగా దేవతలతో తల్లి ఎడపోదోరు నాకేలు
గోవింద రామ రామ శ్రీరామ రామ గోవింద నామాలు నాతో రామ రామ శ్రీరామ రామ 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 శ్రీరామ రామ